నిజంగా హైదరాబాద్ రావడంతోని పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది. రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో కానీ జనరల్‌గా కామన్ మ్యాన్‌కి మాత్రం ఇది మంచి పరిణామం అండి. మీరు బంగారం తక్కువ కొనుక్కున్నా సరే కానీ ఒక 100 గజాలు మాత్రం మీరు ఇక్కడ ప్లాట్స్ అనేది మీ తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకా రానున్న 2-3 సంవత్సరాలు మాత్రం మీకు తెలంగాణలో అద్భుతాలు జరుగుతాయండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా హైడ్రా అన్నది చాలా పాపులర్. ఓకే. ఇల్లు అనేసరికి హైడ్రా అన్నది ఫస్ట్ ప్రయారిటీగా చూస్తున్నారు. అవును. సో దానిపైన ఎన్నో అపోహలు ఉన్నాయి. ఎన్నో విధాలుగా ఎన్నో మాటలు మనం విన్నాము. సో మీ అనుభవంతో ఆ అపోహలు ఎంతవరకు నిజం? నెక్స్ట్ అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగం అన్నది కుప్పకూలిపోయింది అని చెప్పేసి అంటున్నారు. కేవలం హైడ్రా వల్ల అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? దాని గురించి మీరు ఏమైనా వివరంగా చెప్తారా? లేదు, ఈ హైడ్రాతోనే రియల్ ఎస్టేట్ కుప్పకూలింది అనేది ఒక అపోహ అండి. అసలు అట్లాంటిది ఏం లేదు. ఈ హైడ్రా అనేది మీరు అంటే మనం కొత్తగా వింటున్నాం కానీ ఇంతకుముందు కూడా ఇది హైడ్రా అనే పేరు కొత్తగా ఉండొచ్చు. కానీ యాక్చువల్లీ జీహెచ్ఎంసీ మున్సిపల్ లిమిట్స్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కొన్ని అధికారులు వాటిని పట్టించుకోకుండా ఇది చేశారు. కానీ ఇప్పుడు సపోజ్ ఎఫ్టీఎల్ ఉందండి. ఎఫ్టీఎల్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కదండి. ఇది ఇంతకుముందు కూడా అంటే చెరువులో మనం ఇల్లు కట్టుకోవద్దండి. అది నిజంగా జనరల్గా చూస్తే మనము అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ పబ్బం గడుపుకోనికి ఇట్లా ఈ చెరువులన్నీ అంటే ఎండాకాలంలో చెరువులు మొత్తం వాటర్ వెళ్ళిపోతాయండి. అప్పుడు అక్కడ మట్టి వేసి దీన్ని ప్లాట్లకు చూపించి అమ్ముకునే ఏజెంట్స్ అట్లా ఉన్నారు. కానీ జనరల్గా ఎవరు కూడా ఇది కొత్తగా ఉండదు హైడ్రా. కానీ అది ఎప్పటి నుంచి మన బఫర్ జోన్ అని ఎఫ్టీలు అని ఇంతకుముందు ఉన్నాయండి. అది కొత్తగా ఏం కాదు. మనం చాలా విషయం ఇప్పుడు చెరువులను మనం కట్టుకోవద్దు. ఎందుకు చెరువులు అనేది అది మన జాతి సంపద అండి. ఆ చెరువులు అంటే ఎండాకాలం అది ఖాళీగా ఉందని చెప్పి మనం కూడా ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ల వాళ్ళ మాటలు నమ్మేసి మనం తక్కువ రేటుకి వస్తుంది మనం కొనుక్కోవడం అది మన తప్పండి. ఈరోజు హైడ్రా అనేది నిజంగా అది ఎక్సలెంట్ డెసిషన్ గవర్నమెంట్ తీసుకోవడం చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే ఈ చెరువులు మనం పరిరక్షించకపోతే ముందు భావితరాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం మొన్న బెంగళూరులో చూసాం, కేరళలో, వయనాడులో చూసాం. చెరువులు మొత్తం కబ్జా అయిపోతుంటే ఆ వాటర్ ఎక్కడ పోతాయి? ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు దీన్ని ఒక ఇది అపోహ సృష్టిస్తుంది తప్ప హైడ్రాతో ఎటువంటి రియల్ ఎస్టేట్లో మాత్రం ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండదండి. ఇది కొత్తగా వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది అంటే మనం కూడా ఇప్పుడు ప్లాట్ కొనుక్కుంటప్పుడు చెరువులు ఎందుకు కొనుక్కుంటామండి? మనము చెరువులు కొనుక్కోదు, అది తప్పు కదా. మనకు తెలుసు తప్పని అయినా కూడా మనం ఏం చేస్తాం, తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి మనం కొనుక్కుంటాం. అది మిస్టేక్ మనది, గవర్నమెంట్ కాదు. సో దీంతో హైడ్రాతోనే ఏదైనా రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది చాలా తప్పు. అండ్ స్పెషల్లీ హైదరాబాద్ మార్కెట్ అనేది అది ముందు నుంచి కూడా మనం డెవలప్ అయింది. హైదరాబాద్ కొత్తగా ఏం లేదు, అది ఎప్పటి నుంచో డెవలప్. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది, ఇక్కడ అంటే ఇప్పుడు పడిపోయింది అనేది వీళ్ళు అనుకుంటున్నారని ఇక్కడ రేట్లు కూడా తగ్గలేదండి. మీరు కావాలంటే లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వచ్చిన డేటా కూడా చూసుకుంటే పెరిగాయండి, రిజిస్ట్రేషన్స్ పెరిగాయి, ఆ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని లెక్క. కాబట్టి హైదరాబాద్తోనే ఎక్కడ కూడా లేదు. ఫ్యూచర్లో కూడా హైదరాబాద్ అనేది మనకు మార్కెట్ అనేది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ లేదు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కూడా ఏంది, ఇప్పుడు ఈ అర్బనైజేషన్ అనేది తీసుకొచ్చిందండి. అంటే ఉన్న గ్రామాలను కూడా కలిపేస్తుంది. మున్సిపల్ జీహెచ్ఎంసీ లిమిట్స్తో కలుపుతుంది, ఇంకా పెంచుతుంది. కాబట్టి ఇక్కడ మనకు రియల్ ఎస్టేట్ పడిపోతుంది, తగ్గిందనేది అది కేవలం అపోహ. ఈ హైదరాబాద్తో మాత్రం పబ్లిక్కి ఇంకా అవేర్నెస్ పెరిగింది. జనరల్గా పబ్లికే కాదు, ఈవెన్ బ్యాంకర్ కూడా ఫస్ట్ మనం ప్రపోజల్ ఇచ్చిన తర్వాత డాక్యుమెంటేషన్ ఫస్ట్ గవర్నమెంట్ మన బ్యాంకర్ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్, అంటే ఈ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ అనేది మనకి హెచ్ఎండి వాళ్ళు ఇస్తారండి. ఆ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్లో ఏముంటుందంటే ఈ ల్యాండ్ మనం ఉన్న సోకాల్ ఉన్న ప్లాట్ అది ఫారెస్ట్ ఏరియాలో వస్తుందా లేకపోతే ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, క్లియర్. సో కాబట్టి ఇంతకుముందు బ్యాంకర్ అడిగేవాళ్ళు కాదు ల్యాండ్ యూజ్ అని. ఇప్పుడు కొత్తగా ప్రతి బ్యాంకర్ అడుగుతున్నా. ఇంకోటి వాళ్ళు బ్యాంకర్ కూడా ఏమన్నా మీ ప్లాట్ ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా. ఇది హైదరాబాద్ ఒకవేళ నిజంగా హైదరాబాద్ రావడంతో పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది. రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో కానీ జనరల్గా కామన్ మ్యాన్కి మాత్రం ఇది మంచి పరిణామం అండి. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఆల్రెడీ డెవలప్డ్ అండి. ఇక్కడ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి, వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, మొత్తం ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు ఎందుకు నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళిన తర్వాత దాదాపు 1,78,950 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయంటే అది రియల్లీ చాలా మనకు ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే
అంతమంది ఇన్వెస్టర్స్ తెలంగాణలోకి అంత ఇంపార్టెన్స్ అంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంటే అది మన గ్రేట్నెస్. ఎందుకంటే ఇది తెలంగాణ, ఇది ఇట్స్ ప్రూవ్డ్ అండి. తెలంగాణ మన హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీంట్లో కొత్తగా మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు మీరు ఇంకో మెట్రో విస్తరణ జరుగుతుంది. ఇప్పుడు పటాన్ చెరువు వరకు అంటే నలుగు మొత్తం 4 sites మనకు విస్తరణ. ఇప్పుడు షామీర్పేట కానీ, ఇటు మన వరంగల్ కానీ, ఇటు ఇక్కడ మన మీరే చేశారు చెర్లపల్లి జంక్షన్ ఒకటి అయింది. చెర్లపల్లి జంక్షన్ ఒకటి అక్కడ పెరిగింది. ఆ జంక్షన్ అయిన తర్వాత అక్కడ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి అక్కడ. ప్లస్ మీరు ఆదిపట్ల వైపు చూస్తే టీసీఎస్ అక్కడ ఫాక్స్ కానీ కంపెనీ అక్కడ అంటే ఎక్కడ తగ్గేది లేదు. అన్నీ అదే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇది కేవలం అపోహలకు తప్ప ఇక్కడ మీరు ఎవరన్నా ఇన్వెస్టర్స్ ఉంటే మీరు బంగారం తక్కువ కొనుక్కున్నా సరే కానీ ఒక 100 గజాలు మాత్రం మీరు ఇక్కడ ప్లాట్స్ అనేది మీ తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకా రానున్న 2-3 సంవత్సరాలు మాత్రం మీకు తెలంగాణలో అద్భుతాలు జరుగుతాయండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం అద్భుతాలు జరుగుతాయి. అసలు ప్రపంచ దేశాలు కూడా ఇక్కడ, అందుకే మన ముఖ్యమంత్రి గారు చాలా ఇదిగా చెప్తాను, నేను పక్క రాష్ట్రాలతో కంపేర్ కాదని నేను ప్రపంచంతో పోటీ పడతాను. అదే ఆయనకున్న విజన్. అది అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా వేరేలాగా కాదు, ఇన్వెస్ట్ పరంగా మనం పోటీ పడాల్సింది ఫారెన్ కంట్రీస్ అంటే పాశ్చాత్య దేశాలతో ఫారెన్ కాంపిటీషన్ పడాలి. కానీ పక్క రాష్ట్రాలు అంటే ఆయనకున్న విజన్ అది తెలుస్తుంది. ఇప్పుడు ఆయన విజనే ఈరోజు మన దావోస్కి వెళ్ళి వచ్చే పెట్టుబడులతో మనకు అర్థమవుతుంది. అంటే ఆయనకున్న రియల్ ఎస్టేట్ మీద ఎంత అవగాహన ఉందని. జనరల్గా మనం అంటే రియల్ ఎస్టేట్ బాగుంటే అందరు బాగుంటారు. సో అదే ప్రభుత్వం ఇప్పుడు చేసేది ఏంటంటే, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయదండి. ప్రభుత్వం చేసేదంటే కంపెనీస్ని ఇన్వైట్ చేస్తుంది. అంటే పెట్టుబడులు ఇక్కడ వచ్చింది, ఆటోమేటిక్గా పెట్టుబడులు వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇప్పుడు జనరల్గా కస్టమర్స్కి వాళ్ళకి పర్చేసింగ్ పవర్ పెరిగిన తర్వాత ఏం చేస్తారు, ఇల్లు లేని వాళ్ళు కానీ ప్లాట్ లేని వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్ వాళ్ళ ఒక చిన్న జాగా కొనుక్కోవాలనుకుంటారు. ఆ జాగా కొనుక్కుంటే అప్పుడు ఇల్లు కట్టుకోవాలి. సో ఇదే ప్రభుత్వం చేసేది. ఇదే అంటే ప్రభుత్వం ఇక్కడ పెట్టుబడులను ఆహ్వానిస్తే ఇక్కడ పరిశ్రమలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ చాలామంది ఉద్యోగాలు దొరికితే ఆ ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ వాళ్ళు రియల్ ఎస్టేట్ పెడతారు. అంతేగాని వేరే దాన్ని పోరండి జనరల్గా. సో కాబట్టి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు ప్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది ఇంకా రానున్న 2-3 సంవత్సరాలు మాత్రం తెలంగాణ విల్ బి హైప్ అండి. సార్, హైదరాబాద్లో ఎక్కువగా ఈ మధ్య రీసేల్ అవుతున్నాయి, న్యూ సేల్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. దానిపైన మీ సూచనలు ఏమైనా చెప్తారు? అది నేను కూడా విన్నాను. చాలామంది రీసేల్ చేసుకుంటున్నారు, కొత్తవి మాత్రం అవ్వట్లేదు. అది ఎవరన్నా రీసేల్ చేయాలనుకుంటే కొంచెం ఆగండి మీరు. ఎందుకంటే ఇది తొందరపడేసి మన పక్క రాష్ట్రాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు. కానీ అది కేవలం అంటే కొన్ని యూట్యూబ్లో అవి రీల్స్ చూసుకుని అట్లా చేసుకుని కానీ హైదరాబాద్ మార్కెట్ ఎప్పటికి కూడా పడిపోలేదండి. కొంతమంది అవసరం అంటే ఎమర్జెన్సీ అవసరం ఉన్న వాళ్ళు అమ్ముకుంటున్నారు. కానీ ఎవరన్నా అంటే ఆ రీసేల్ చేయాలనే ఆలోచన ఉంటే మాత్రం కొంచెం మీరు ఆగండి, ఒక 6 months 1 year ఆగండి. అట్లా ఏముండదు హైదరాబాద్లో. అంటే ఈ మధ్య ఏమైంది, చాలామంది బిల్డర్స్ ఇంకోటి మీరు అడిగిన ప్రశ్నకి చాలా కొత్తవి అన్నీ ఆగిపోయి అన్నారు. అంటే చాలామంది ప్రతి ఒక్కరూ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వెళ్ళిపోయి విపరీతంగా అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కట్టిన తర్వాత అది కొంత ఈ మార్కెట్ కొంచెం ఈ హైడ్రా ఎఫెక్ట్ అనేసి కొంచెం అట్లా అయిపోయి తప్ప ఎక్కడ లేవండి. మేము ఇప్పుడు నేను అన్ని ప్లేసెస్లో చూస్తున్నాను, ఇక్కడ కూడా స్టాగ్నేషన్ అనేది లేదు. అట్లా అని చెప్పి బిల్డర్ పోని తక్కువ రేట్కి అమ్ముతున్నారని లేదు, ఎక్కడ రేట్లు అనేది తగ్గలేదండి. అవసరాన్ని బట్టి వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ప్రతి కామన్ మ్యాన్కి ఏంటంటే ఒక ఇల్లు కంపల్సరీ ఇల్లు కొనాలంటే ఒక కళ అండి. దానికి ఉన్నాయి మన దగ్గర, కానీ కొంచెం ప్రాబ్లం హైడ్రా అనేది దాంతో అది చూపించి ఆపుతున్నారు తప్ప ఎక్కడ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఆగట్లేదండి. డెఫినెట్గా హైదరాబాద్ మార్కెట్, తెలంగాణ మార్కెట్ అనేది ఎప్పటికి కూడా బాగానే ఉంటుంది. ఎవరన్నా మీరు అమ్మాలనుకుంటే రీసేల్ అమ్మాలనుకుంటే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, ఇందులో నాది కూడా డౌట్ ఎప్పటి నుంచో ఉంది, చెప్పండి. మిమ్మల్ని అడిగే అవకాశం దక్కింది. ఓపెన్ ప్లాట్ కొనడం బెస్ట్ అంటారా, ఫ్లాట్ బెస్ట్ అంటారా, విల్లా బెస్ట్ అంటారా, ఏది కొనుక్కుంటే బెస్ట్ అంటారు, దేనిపైన ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ అంటారు? అది డిపెండ్స్ అండి. ఇప్పుడు కస్టమర్ సపోజ్ ఇప్పుడు సొంత ఇల్లు ఉంది అనుకోండి, ఆల్రెడీ సొంత ఇల్లున్నప్పుడు అతనికి ఇన్వెస్ట్మెంట్ ఏమనుకుంటారంటే, ఇప్పుడు పాప పెళ్ళికి ఇన్వెస్ట్మెంట్ గురించి ఇప్పుడు బ్యాంక్లో ఎఫ్డి డిపాజిట్ చేసుకోవాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే పాప మ్యారేజ్ వరకు అది అమ్ముకుంటే మనకు వస్తుంది. అది కొంతమంది అసలు ఇల్లు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ మనం ఓపెన్ ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఒక 5 years 10 years తర్వాత ఇల్లు కట్టుకుందాం. ఇట్ డిపెండ్స్ అండి, డిపెండ్స్ అపాన్ ద కస్టమర్. ఇప్పుడు విల్లా అనుకున్నాం అనుకో, విల్లా కొనే వాళ్ళకి అది విల్లా అంటే మినిమం మీకు 2 to 3 CR ఉంటుందండి. సో అంటే వాళ్ళ ఫ్యామిలీ దాన్ని బట్టి, అంటే వాళ్ళ కెపాసిటీ, ఫైనాన్షియల్ కెపాసిటీ బట్టి ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క లాగా ఉంటుందండి. సో దాంట్లో మనము ఎవరిని మనం అనలేము, ఎవరికి నచ్చితే వాళ్ళు అది కొనుక్కోవచ్చండి. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు
చక్కగా డిగ్రీలు పీజీలు కూడా చేసిన వాళ్ళు రియల్ ఎస్టేట్ని ఒక ప్రొఫెషనల్గా భావించి ఈ లైన్లోకి చాలా మంది వచ్చారు. ఈవెన్ నాకు పరిచయస్తులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక 6 నుంచి 8 మంది రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చారు రిజైన్ చేసి. ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు? రియల్ ఎస్టేట్ రంగంలో రావడం ద్వారా వాళ్ళకి ఈజీగా సక్సెస్ అవుతున్నారా, లేదంటే ఈ ఫీల్డ్ ద్వారా వాళ్ళు అనుకున్న కళలు నిజం చేసుకుంటున్నారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అదే అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళకి అంత రియల్ ఎస్టేట్ మీద వాళ్ళకున్న అవగాహన అది, అంటే మార్కెట్ మీద పట్టు వాళ్ళకున్నది. అంటే ఈజీగా మీరు అన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు దీంట్లోకి వస్తున్నారంటే వాళ్ళు ఊరికే రావట్లేదండి. వాళ్ళకి తెలుసు మార్కెట్, హైదరాబాద్ మార్కెట్, తెలంగాణ మార్కెట్ ఏంటి, అంటే ఇక్కడ ఉన్న వసతులు ఏంటి, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏంటి అనేది వాళ్ళకి అంత పెద్ద అవగాహన ఉంది. కాబట్టి వాళ్ళు దీంట్లో అంటే కొత్త వాళ్ళు దీంట్లో దిగుతున్నారంటే దాన్ని బట్టుగా మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న మార్కెట్కి ఎంత పొటెన్షియాలిటీ ఉందనేది దానికి అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి చాలామంది అనుకుంటారు సీఎం గారు వచ్చిన తర్వాత అంటే రిలేట్ పడిపోయింది అనేది ఒక అనుకుని చాలామంది తెలియని విషయం ఏంటంటే అసలు మన రేవంత్ రెడ్డి ఫస్ట్ ఆయన బ్యాక్గ్రౌండే రియల్ ఎస్టేట్. అసలు ఇప్పుడు ఆయన అంతకుముందు ఆయన చేసిందే రియల్ ఎస్టేట్, ఆయన చేసిన వెంచర్లు ఉన్నాయి, అది చాలామంది తెలియదు. సో అతనికి అవగాహన లేదనేది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే మీరు దావోస్లో మనం నిన్న వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చూసాం మనం, దాదాపు 1,78,950 కోట్లు మనకి వచ్చాయంటే అది కేవలం ఆయనకున్న విజన్తోనే వచ్చింది తప్ప వేరేది ఏం లేదండి. డెఫినెట్గా మీరు అన్నీ ఒక ప్రాంతం అనేది అంటే మొత్తం తెలంగాణలో మొత్తం అన్ని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ప్రతి దగ్గర మీరు డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మరి అంత ఎందుకని మీరు జైరాబాద్, సదాశివపేట అటు సైడ్ చూస్తే అసలు అక్కడ ఎకరం 20,000, 10,000, 15,000 ఎకరం ఈరోజు కొన్ని కోట్లలో పరిగెత్తింది. జైరాబాద్ కానీ మీరు అటు వికారాబాద్ కానీ అటు ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేది బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఎయిమ్స్ ఒకటి వస్తుంది అక్కడ మన జైరాబాద్ దగ్గర, అట్లాగే ఇప్పుడు వరంగల్లో మీరు మామూలుగా మళ్ళీ ఎయిర్పోర్ట్ అనేది అక్కడ. సో ఈ బెల్ట్ ఒక్కటే కదండి, ప్రతి దగ్గర ఇప్పుడు పటాన్ చెరువు వరకు మెట్రో ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. సో హైదరాబాద్ని నలుమూలల డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ మాత్రం దాంట్లో మీకు ఎటువంటి అపోహలు వద్దండి. ఫ్యూచర్లో 1-2 ఇయర్స్లో మీరు చూడండి, మీరు మళ్ళీ నేను మీ స్టూడియోకి వచ్చి చెప్తాను, ఒక 1-2 ఇయర్స్లో మాత్రం హైదరాబాద్ మార్కెట్, తెలంగాణ మార్కెట్ అనేది ఒక పీక్ లెవెల్లో ఉంటుందండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా, నేను ఈ ప్రాంతం అని కాదు, మీరు తెలంగాణలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అది ప్లాట్ కానీ లేకపోతే ల్యాండ్ కానీ హౌస్ కానీ ఎక్కడైనా సరే మీరు బేసిక్గా వితౌట్ డౌట్ చేసుకోవచ్చండి. దాంట్లో ఎటువంటి మీరు సంకోచం అవసరం లేదు, డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో తెలంగాణ మార్కెట్ అనేది మీరే చూస్తారు. నేను ఇంకా ఒక 1 year 2 years మళ్ళీ నేను ఇదే స్టూడియోకి వచ్చి చెప్తాను మీకు. అప్పటికి ఇప్పటికీ చాలా డెఫినెట్గా మార్పు ఉంటుందండి. సుధాకర్ రెడ్డి గారు మా స్క్వేర్ టీవీకి వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి కొన్ని సలహాలు సూచనలు మా ప్రేక్షకులకి చెప్పారు. దానికి ఎంతో సంతోషం. సో రాబోయే రోజుల్లో మీ సూచనల్ని తప్పకుండా మా ప్రేక్షకులు ఆలోచించి చూసి వాటిని పాటిస్తూ వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో మీ సూచనలు పాటించాలని చెప్పుకుంటున్నానండి. నమస్కారం. స్క్వేర్ టీవీ ప్రేక్షకులు శుభాకాంక్షలు అండి. అదేవిధంగా స్క్వేర్ టీవీ సిబ్బందికి కూడా, యాజమాన్యానికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ అంటే ప్రజలకు వాళ్ళకి అవగాహన మీరు పెంచే కార్యక్రమం ఇది చాలా అద్భుతం అండి. మీరు ఎప్పుడు పిలిచినా నేను స్టూడియోకి వస్తాను. మీకు ఎటువంటి సూచనలు సలహాలు కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు ప్రతి దాంట్లో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం.